అందుకే ఆయన గురించి ఒక మాట రాయబడి ఉంటుంది. ప్రభు యొక్క ఉద్దేశం ఒకసారి చూడండి, కీర్తనలు దైవ ఉద్దేశం మానవుల పట్ల. నలభై 45వ అధ్యాయము 10-11. కుమారి ఆలకించుము, ఆలోచించి సుయోగ్యము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరుము. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యం కోరినవాడు, అతనికి నమస్కరింపుము. ఈ రాజు నీ ప్రభువు ఏం కోరాడు? సౌందర్యం కోరాడు. అది మామూలు సౌందర్యం కాదు, మానవ సౌందర్యం కాదు. అందుకే నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరుము. మన స్వజనం ఎవరు అంటే శరీరీతిగా మనం లోక సంబంధులమే, దేవుడు లేని వారం, దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులమి. మీ తండ్రి, అందుకే యోహాను సువార్త 8వ అధ్యాయం అంటారు, మీరు మీ తండ్రి అయిన అపవాది సముద్రులు కనుక ఆయన చిత్తం నెరవేర్చడానికే వచ్చారు. ఇప్పుడు మొదటి నుండి దొంగ నరహంతకుడైంది, తన స్వభావం అనుసరించి అబద్ధం ఆడుచు హత్య చేయుచున్నాడు. ఏం హత్య చేశాడు అపవాది? ఆది కాండంలో ఉంటుంది. అవ దగ్గరకు వచ్చి ఏమన్నా తినొద్దని చెప్పాడా మిమ్మల్ని అంటే, అవును ఆ మంచి చెడ్ల పలవక్షం తినొద్దన్నాడు. అది తింటే ఏమవుద్ది తెలుసా? ఏమవుద్ది? మీరు దేవదూతల వల్లే మారిపోతారు. అలాగే మంచి చెడ్లు తెలుసుకుంటారు. దేవుడు తగిన సమయం తినిపించేవాడేమో, కానీ అక్కడ ఏమైంది? సొంత జ్ఞానానికి ప్రేరేపించాడు. అది తిన్న క్షణంలో దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించడం, అప్పుడే ఆత్మలో వాళ్ళు ఏమయ్యారు? చనిపోయారు. ఈ తిన్న దినము నన్ను చత్తు అని ఆదాముకు చెప్పాడు, అవ్వకు చెప్పాడు. కానీ అతిక్రమించి ఆజ్ఞాతిక్రమం చేసి పాపము, అబద్ధం ద్వారా పాపం చేయించి మరణానికి మానవ జాతిని అప్పగించాడు. ఆది బీజంలోనే హత్య జరిగింది. భౌతికంగా చనిపోలే వాళ్ళు, ఆత్మీయంగా చనిపోయి దిగంబరులు అయిపోయి దేవుని దగ్గరకు రావడానికి భయపడిపోయి కట్టడాలు కట్టుకొని సంధివేళ అలా తాముకొని ఉంటే ఆయన వాకింగ్లో వచ్చాడు. అదమ్మా ఎక్కడున్నావు? అయ్యా నువ్వు పిలిచినప్పుడు నేను దిగంబరుడుగా ఉన్నాను, నీకు ఎవరు చెప్పారయ్యా దిగంబరుడుగా ఉన్నానని? నేను తినొద్దన్న పళ్ళలు ఏమైనా తిన్నావా? అవును. వెంటనే అప్పుడు దాకా నా ఎముకలో ఎముక, నా భాగం అవ్వ అన్న వ్యక్తి ఏమన్నాడు? ఈ స్త్రీ నాకు కొన్ని పండ్లు ఇచ్చింది, తిన్నాను, ఆ స్త్రీని అడుగు అంటే నెపాన్ని భార్య మీద. ఆమె దగ్గర ఏం చేసేవమ్మా? ఇదిగో సర్పం నన్ను మోసం చేసి తినిపించింది. ఆమె సర్పం మీద, సర్పం ఇంకా మాట్లాడాల, నువ్వు మోసం చేసిన దానికి జీవిత దినములంతా మట్టిలో పాక్కుంటూ తిరిగి మనుషులకి. వెంటనే చెప్పాడు, అమ్మ నీకు గర్భవేదన పెంచుతున్నా, నిన్ను బట్టి భూమి క్షమించబడింది కాబట్టి సేద్యం చేసుకుని బతుకు, నీకు మాల సుఖమైకి రాదు. సౌఖ్యంగా సుందరంగా సకల సమృద్ధితో దేవుని సన్నిధిలో ఆనందపడుతూ యుగాలు జీవించాల్సినటువంటి మానవ జాతి ఏమైంది? హృదయంలో దుష్టుని యొక్క ప్రేరణకి స్థానం ఇచ్చి పాపానికి తావిచ్చారు, చనిపోయారు. ఏమైంది? భూమి గచ్చపోతలంట ముళ్ళతప్పులు ప్రొడక్ట్ చేస్తుంది. దీన్ని ఏమనాలంటే మానవ హృదయాన్ని పోల్చుకోవాలి. దైవత్వం దూరమైనటువంటి మానవుడి హృదయంలో ఏమొస్తాయి? చాలామంది నిద్ర వస్తుంది, ఏం చేస్తారు అర్థం కావట్లేదు, కళ్ళు మూసుకుపోతాం. అసలు ఎందుకు చెప్తానంటే,
సిలువ వేసిన తర్వాత సత్యాన్ని చెప్పడానికి సాక్షులుగా పెట్టుకుంటే పారిపోయి చేపలు పట్టినట్లు గుంపు ఎవరు? శిష్యులే. అప్పగించి డబ్బులు సంపాదించుకున్నవాడు ఎవరు? శిష్యుడే. హత్యకు హేతు కలిగేసిన వాళ్ళు ఎవరు? శిష్యులే. కాబట్టి క్రీస్తుకు మహిమ దేవాల్సినటువంటి వ్యక్తులు క్రీస్తు వెంబడించి క్రీస్తు సమృద్ధిని పొందుకొని ఏం చేస్తున్నారు? ఆయన్ని బాహాటంగా సిలువుకు అప్పగిస్తున్నారు. సిగ్గుపడాల్సిన విషయాలు అతి చేస్తున్నారంట. పౌలు భక్తులు రాస్తూ ఉంటాడు. మీ మధ్య రాత్రి చదివాను, మీ మధ్య వివాదాలు ఉంటే గుణపరుచుకోవడానికి యోగ్యుడైన వాడు ఒక్కడ కూడా లేడా? అన్ని జనులు కూర్చోబెట్టి తీర్మానాలను పరిగిస్తారా? అంతకంటే అన్యాయం సహించడం మేలు కదా. ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వస్తుందంటే, ప్రభు పునరుద్ధానుడయ్యాడు. మన దారిద్ర్యాన్ని తీసివేయడానికి దివ్య రూపుడైన ఆయన శరీరాన్ని ఆ మధ్యాకాశంలో వడబాగ్ని లాంటి ఆ శాపాన్ని భరించడానికి ఒకరిన దాదాపు 15 గంటలు హింస పొంది నీరు కూడా తాగడానికి అవకాశం లేక నిర్జీవుడుగా మారిపోయి ఆ యొక్క దాహంతో వెలవెల్లాడిపోయి ఏమైపోయాడు? ఎండిన కట్టిలాగా అయిపోయాడు. ప్రాణం పోవడానికి కూడా అవకాశం లేదు. ప్రాణం పోవడానికి అవకాశం లేదు. ఎందుకు చెప్తున్నాను? చనిపోవడానికి ఆయన అనుమతిస్తే చనిపోతాడు. తిరిగి లేవడానికి ఆయనకి అధికారం ఇవ్వబడింది. ఇప్పుడు 10వ అధ్యాయం రాయబడి ఉంది యోహాను సువార్త. కొట్టేశారు, గాయపరిచారు భయంకరంగా. ఈ మధ్య ఒక చిన్న చలనచిత్రంలో, అంటే ఈ క్రీస్తు పునరుద్ధానం గురించి మాట్లాడుతూ, ఆయన భార్య పిలాతు భార్య అలిగి వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి. శిక్షను వద్దన్న విధించాడండి. అతనికి ఆంతరికుడైనటువంటి సైన్యాధిపతి, అమలు చేసేవరా నువ్వు శిక్ష అంటే, చేశాను. అయితే ఎందుకు మోకరి లేవు నువ్వు అక్కడ అంటే, నేను కాదు, చుట్టూ ఉన్న ప్రకృతి మొరపెట్టిందయ్యా. భూకంపం వస్తే ప్రకృతి ఆ విలయతాండవానికి మాకు భయం వేసిపోయింది. గోడు మా తండ్రి అని ఏడుస్తూ ఉంటే నేనేవాడిని, రాళ్ళు రప్పలు మొరపెడుతున్నాయి బీ అని. నాకు తెలియకుండానే నేను మోకరిల్లి ఆయన వైపు చూసి కళ్ళు మూస్తాను. నా ప్రయత్నం లేకుండా జరిగిపోయింది, నేనేం చేయలేను. ఇంకొకరు అంటాడు, సైపస్ అనేటువంటి సైనికుడు దగ్గరికి వచ్చి చనిపోయాడేమో అని విల్లుతో కొట్టి కాళ్ళు విరచాలంట. దగ్గరికి పోయినప్పుడు ఒకసారి ఆగండి చూద్దామని చెప్పి పక్కటెంపులు పొడిస్తే దొక్కలో నుంచి నెత్తురు గారిపోయి మొక్క మీద పడిందంట. అప్పటి వరకు వాని కన్నులుకున్నటువంటి మాంద్యం వల్ల స్థిరంగా చూడలేకపోయేవాడు. ఇలా అలా కొట్టుకుంటుండే గుడితనం. అటువంటి ఒంటి కన్ను మనో అంధత్వంతో కాకుండా భౌతిక అంధత్వం కూడా కొంత పార్షియల్ ఆయనకి. ఈ పక్క ఒక పార్ట్ పనిచేయదు. అబ్బన్నాడు, ఇప్పుడు చూస్తున్నావు నా ముఖం, నువ్వు చూడు ఎంత స్పష్టంగా చూస్తున్నావు నీ వైపు నేను. పిలాతు ఆయన పొడిచా, ఆ రక్తం ముఖం మీద పడితే స్వస్థత వచ్చింది. వెంటనే నాకు మనసు మారిపోయింది, మోకరిల్లేం. ఏమన్నాడు తెలుసా నీకు? ఫాదర్ ప్లీజ్ ఫర్గివ్ దెమ్, దే డోంట్ నో వాట్ దే హ్యావ్ డూ. తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగురిని క్షమించు. ఈ మాట అనాలంటే ఎంత ధైర్యం ఉండాలా చనిపోయేటప్పుడు. అతను కాకపోతే ఎవరు దేవుడు ఉంటాడు? హింసించే వాళ్ళని ప్రేమించేవాడు కాకపోతే ఎక్కడ ఉంటాడు దైవత్వం అనేది? మన దేవీ దేవతలు ఎవరన్నా వెతుకు. అటువంటి ప్రేమ, కరుణ, సాత్వికత్వం చూపించినటువంటి మహనీయులు ఎవరన్నా చూపించు. పిలాతు, నీ భార్య అలిగిపోయి పారిపోయిందని బాధపడుతున్నావు కదా, అవి నాకు కనిపిలే. అలా కూర్చుండొచ్చేమో. ఎవరు కానీ ఒకరినొకరు చూసుకోలే, అందరి మోకరిల్లేము. చనిపోయిన దేహం నుంచి కూడా స్వస్థత వచ్చిందంటే ఆ దేహంలో కాబట్టి ఎక్కడ నివసిస్తాడు దేవుడు చెప్పండి అని ప్రశ్నిస్తే జవాబు లేదు. ఎందుకు ఇంత గొప్ప దైవత్వాన్ని ఇప్పుడు దాకా మరుగుపరిచి మనం ఉంచుకున్నామంటే, మన జీవితాల్లో ఆయన కార్యం జరగకుండా మనమే అడ్డుకుంటున్నాం. ఆ ప్రేమ ప్రవాహం మనం ప్రవహించకుండా మన స్వార్థము, మన శరీరేచ్ఛలు, మన భోగేచ్ఛలు మనకు అడ్డం వస్తూ ఉంటాయి. ఆ సిలువను ధ్యానించం, అవసరానికి మాత్రమే జ్ఞాపకం వేసుకుంటాం, పాపక్షమాపణ కొరకు. ధ్యానించడం మానేస్తాం. అందువల్లే ఆరాధన అంటే అందరికీ ఏమంటుంటే
తర్వాత పౌచులే, బల్ల ముఖ్యం, వాక్యం. ఆరాధన అనేది ఇహపరముల్లో ఆయనకి నైవేద్యం. ఆరాధన నువ్వు రాలేకపోతున్నావు అంటే అర్థం ఏంటంటే నీ తండ్రిని నువ్వు ముఖం మీద వేస్తే అంత శాపం వస్తుంది. ఇది నేను చెప్పడం ఆయన మాటలు. మోషే దేవుడికి విరుద్ధంగా పాపం చేయలే. మిరియాము అహరోను గొనిగారు. సేవకుడి మీద గొనిగి తృణీకరించింది ఎమ్మటే ఏమన్నాడు, తండ్రి ముఖం మీద నువ్వు ఉమ్మిస్తే శాపం తగలదా నీకు? అంతకంటే ఎక్కువ 7 సార్లు సిగ్గుపడిపోయి, ఏం అర్థం కావట్లేదా, నేను దేవుడిని నా ప్రియశిష్యుడైనటువంటి వ్యక్తితో మాట్లాడుకుంటా, నీకు భయం లేదా దైవ సన్నిధి అంటే? అటువంటి దేవుడు శిలువ మీద దిగుస్తే శ్రమ అనిపిస్తే ఇప్పుడు ఆరాధనకు వచ్చి మనం నిర్లక్ష్యంగా కళ్ళు తూక్కుండా ఉంటే అది ఆరాధన వద్దా? ఈ ఆరాధన అంటే ఒకసారి జ్ఞాపకం వేసుకున్నాం. మనసులో దైవ ప్రతిష్ఠ జరిగిన తర్వాత నీ హృదయం దేవాలయంగా మారుతూ ఉంటే పరిశుద్ధ ఆత్మకు ప్రకాశిస్తూ ఉంటాడు. ఎలాగా? వాక్యం స్వరూపంలో నీ ఆత్మ నిర్జీవ స్థితిని విడిచిపెట్టి ఆ యొక్క దేవదేవుని వైపు చూస్తూ చైతన్యం పొందుకుంటూ ఉంటే చేసినటువంటి పాపాలు పశ్చాత్తాపం కలిగిస్తాయి. పొందిన మేళ్ళు వాత్సల్యంతో ఇంత కరుణ చూపించినందుకు కన్నీటితో నీ పాదం గడతాని హృదయం ద్రవించి ఆయన పాదాలు గడుతూ ఉంటుంది. అప్పుడు నీలో కలిగేటువంటి భావం, నా తండ్రి ఇంత దరిద్రుణ్ణి ప్రేమించి నువ్వు రక్షించడానికి ఆ దయనీయ స్థితికి వెళ్ళావా? నా దౌర్భాగ్యాన్ని నీ వస్త్రంగా ధరించుకున్నావా? నా శాపాన్ని నువ్వు మోసుకున్నావా? నేను అనుభవించే భూమి మీద ప్రతి ఐశ్వర్యము నీది నాకు ఇచ్చి నా దరిద్రం తీసుకున్నావు. ఇటువంటి పరమ పవిత్రమైన నీ పాత్రనికి నేను యోగ్యుని కాదు, అయినప్పటికీ నువ్వు రక్తం ఇచ్చి కొన్నావు కనుక ఈరోజు నీ సన్నిధిలో మోకరిల్లి నా హృదయంతో నా ఆత్మతో నాకున్న సమస్తంతో నీ కరుణాపీఠాన్ని సమీపించి నీ ఆత్మతో జతకూడి నేను ఆరాధిస్తున్నాను. ఇది ఆరాధన. ఈ ఆరాధన చేయడానికి నన్ను మారు మనసే ప్రక్రియ ద్వారా కనికరించి తీసుకున్నాడు దగ్గరికి. అర్థమైందా? ఆ మారు మనసు దేనికి? దేవదతలకి పశ్చాత్తాపడడానికి అవకాశం లేదు. తప్పు చేస్తే శిక్ష, నరకపాత్రులు. కానీ మానవులు ఒకరికే దైవత్వంతో పాలిభాగస్తున్నాడు కనుక ఆ దేవదేవుని యొక్క కరుణా సంబంధం బట్టి ఆయనకున్న స్వేచ్ఛను కూడా మనకి పాపం చేస్తే పశ్చాత్తాపడు సరి చేసుకోలేక శిక్షకు అనుభవించడానికి ఒక ఆత్మీయ స్వేచ్ఛనిచ్చాడు. కాబట్టి మనం పశ్చాత్తాపడడానికి ఆయన కుమారులుగా ఆయన కోలుకున్నాం కనుక ఆ స్వేచ్ఛను వినియోగించుకొని ఆయన గురించి జ్ఞానం పొందుకొని ఇప్పుడు ఆరాధించాల. అంతేగాని నిద్రపోవడానికి అలసత్వంతో కూర్చోడానికి ఏదో ఆరాధన అంటే ఏదో చిలక పలుకులు వినేసి 2 మాట చెప్పి పోదానికి కాదు. అర్థమైందా? ఎందుకు ఇంత చెప్పాల్సి వస్తుందంటే ప్రపంచం యావత్తు ఈరోజు 5:30 గంటలు లేచి మోకరిల్లి ఆయన చూపించారు. నార్త్ కొరియా, తర్వాత టర్కీ, ఇస్తాంబుల్ ప్లేసుల్లో కొంతమంది యూదులు, కొంతమంది క్రైస్తవులు రహస్యంగా చీకటి తెల్లవారికి ముందు 4:30 నుంచి 6 గంటలు వాళ్ళు ఆరాధించుకుంటారు. ఎందుకంటే అక్కడ క్రీస్తు వ్యతిరేక ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి. యూఏలో జరిగిపోయింది అలాంటి. రంజాన్ కంటే ఎక్కువ ఘనంగా ఆరాధిస్తారంట. ఎందుకు అంత పట్టుదల అంటే ఈ దేవుడు ఆయన ప్రభుత్వంలో చాలామంది రాజులు మారు మనసు పొంది ఈరోజు మా ప్రభువు కూడా ఆయనే అని ఒప్పుకుంటున్నారు. ఎందుకు ఇస్తున్నాడు అట్లాగంటే నేను సామాన్యుని కాదు నాయన, సర్వాధికారిని అది చెప్పడానికి. కాబట్టి ఆ సర్వాధికారి మానవ రూపంలో వచ్చి మన హృదయ ద్వారం దగ్గర నిలబడి ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే గాడిద పిల్లని నేను ఇచ్చుకున్నానంటే గాడిద అనేది తృణీకరింపబడిన జంతువు, మనుషులకు బరువు మోసుకోవడానికి ఉపయోగపడే బానిస. నువ్వు కూడా ఎక్కడ బానిసగా ఉన్నావు తెలుసా? పాపముల చేత అపరాధముల చేత పట్టబడి నువ్వు కొట్టబడి మొత్తమైన స్థితిలో ఉన్నావు, బానిస అయిపోయి ఉన్నావు. అందుకే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1-2 ఉంటుంది. మీరు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారైనప్పుడు ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించెను. అంటే నిర్జీవమైన స్థితి. ఓ డెడ్ పీపుల్ ఇన్ సిన్ అండ్ డిస్ట్రాక్టెడ్ వన్ హూ పెరిష్డ్. చెదిరిపోయినటువంటి శాపగ్రస్తులారా, పాపంలో చనిపోయినటువంటి శవాలారా లేండి, ఈ ఆత్మకు జీవం లేదు.
మీ ఆత్మకు జీవం ఇవ్వడానికి నా కుమారుడు అంటే అద్వితీయుని పంపించాను క్రీస్తుని. ఆయన ద్వారా బతుకుతాను రండి. దానికి హేతు ఎత్తుకోవద్దు. అదిగో దివ్యమైన సిలువ నీ కొరకే నిరాధారుడుగా శ్రమనుంది దీనుడై ఆ యొక్క మహిమా స్వరూపాన్ని కోల్పోయి మీకు తన మహిమనివ్వడానికి సత్యాన్యాయాన్ని స్వీకరించడం వచ్చినటువంటి పరమ పురుషుడు. అందుకే దేవుడు కూడా, దేవా నీ శత్రువులు నేను పాదపేట ముంచే వరకు నా కుడి కోసం కూర్చును అని దేవదేవుడే క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తాడు కీర్తనలో. దేవుడే ఆయన దేవా అని అంటే అర్థం చేసుకోవాలంటే మానవ ఊహలకు అందనటువంటి మహిమలో వ్యక్తి ఆయన. దేవుడికి ఆయన దేవదేవుడు ప్రత్యక్షంగా కనిపించుకున్న విషయం ఏంటంటే క్రీస్తు ఎవరో కాదు, ఆయన దైవత్వంలో ప్రధాన భూమికి పాత్ర వహించిన వాడు. అందుకే తండ్రి అయిన దేవుడు ఆయన మాట వినండి. మోషే చెప్తాడు, ఈయన పాపాన్ని పరిహరించుడు, జాగ్రత్త మోషే, ఆయన సన్నిధిలో పరిశుద్ధంగా ఉండు. భయపెట్టేసాడు ఆవంతని ప్రభు గురించి చెప్పేటప్పుడు. ఎందుకు ఆ మాట చెప్పాడంటే యేసు ప్రభు శరీరధారి కాకముందు ప్రచండు దహించు అగ్ని దైవ క్రమ నియమాలని సిస్టమేటిక్గా పంపించాడు అవంతనే. అవి మనం నెరవేర్చలేవనే ఆయన దిగొచ్చింది. తట్టుకోలేరు నాయన, అది నేను నెరవేర్చడానికి ఆ శాపాన్ని తీసుకోవడానికి నేను వస్తున్నా. ఈరోజు నీ యొద్దకు ఎలా వస్తున్నాయినా చూడండా. 5వ వచనం 21వ అధ్యాయం మత్తయి సువార్త. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహ పసిపిల్లని చిన్న గాడిదని ఎక్కి నీ ఎద్దుకు వస్తున్నాడు. ఇదే వాక్య భాగ్యాన్ని మనం జకర్యా గ్రంథంలో ధ్యానిస్తే 8వ అధ్యాయం చూడండి. ఎనిమిదవ వచనంలో మధ్య భాగంలో ఉంది, నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడునై దీనుడునై గాడిద పిల్లనికి నీ ఎద్దకు వచ్చినాడు. అక్కడ 2 అంశాలు ఎక్స్ట్రా చేర్చబడ్డాయి. ఏమన్నది? నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడు. ఇక్కడ సాత్వికుడిని ఇచ్చాడు, ఇక్కడ దీనుడు, రక్షణ కలిగిన వాడు, తర్వాత నీతిపరుడు. ఇటువంటి శ్రేష్ఠుడు నీ హృదయ ద్వారం దగ్గరికి ఎలా వస్తున్నాడు? సాత్వికుడుగా, దీన మనస్కుడుగా వచ్చాడు. అందుకే మత్తయి సువార్త 11:28 ఉంటుంది, నేను సాత్వికుడిని దీన మనస్సు గడవాలి కనుక నా కాడు ఎదుట ఎత్తుకున్నట నా ఎదురు నేర్చుకోండి, అప్పుడు మీ యొక్క ఆత్మకి శాంతి కలిగింది. అంటే సాత్వికుడు అంటే హంబుల్, చాలా తగ్గింపు స్వభావం కలిగిన వాడు, మానవుల్లో పాపుల్ని ప్రేమించడానికి అతి సమీపంగా వచ్చిన వ్యక్తి. పాపులతో కూడా భోంచేశాడు, శాపగ్రస్తుల మధ్య కూర్చున్నాడు, అవిధేయులతో ఎదురాడే వాళ్ళకి తన మౌనంతో ద్వారా సమానం చెప్పాడు. అన్యాయస్తుల చేతికి అప్పగింపబడడానికి ఇష్టపడి అప్పగించుకున్నటువంటి వాడు. అందుకే పిలాతు అంటాడు, నిన్ను నేను శిక్షించడానికి విధించడానికి అధికారం అని తెలుసా అనగానే ఏమన్నాడు, 1 minute, నీకు నా మీద అధికారం ఇచ్చేదానికి నీకు అధికారం లేదు, పైనుంచి ఇస్తేనే నీకు అధికారం వస్తుంది. నేను మొన్నటే రాజుని, నా రాజ్యం ఇహ సంబంధమైంది కాదు, శాశ్వతమైంది. ఆ మాట అనగానే షివరింగ్ వచ్చిందన్నమాట ఆయనకి. ఆ మాట అంటాడు, ఏమంటాడు, అయ్యో ఇంత ధైర్యం ఆ మానవుళ్ళు ఎక్కడ చూడలేదు నేను. చనిపోతున్నప్పుడు కూడా మనోనిబ్బరం, సత్యనిరతి, స్వచ్ఛత, తను ఎదుర్కోబోయానికి సిద్ధపాటు, అది మన రాజులను గొప్పతనం. ఏమైంది? మరణాన్ని అనిపించాడు, కానీ మరణాన్ని తర్వాత మింగివేశాడు. పునరుద్ధాన సంబంధం మనం రేపు ధ్యానిస్తాం ఈస్టర్ రోజు. ఆయన నీ హృదయ ద్వారం దగ్గరికి ఎలా వచ్చాడు? దీనుడికి వచ్చాడు. నిన్ను నిర్జీవ స్థితి నుంచి లేపడానికి పునరుద్ధాన శక్తి నుంచి దివ్యంగా లేపుకున్నాడు. ఎలా లేపాడు అంటే కొలస్సీ పత్రిక 3:1 ఉంటుంది, మీ జీవము క్రీస్తునందు దాచబడి ఉన్నది. ఆయన వచ్చినప్పుడు మీరు ఆయనతో కూడా ఆయన అక్కడ ప్రత్యక్షమవుతారు. ఎటువంటి దేహంతో? యేసు ప్రభువును పోలి తేజోమూర్తులుగా ప్రకాశమానంగా నువ్వు ఆయనతో కూడా ఆయన రాజ్యంలో ఉండబోతున్నావు. అటువంటి శక్తి, ప్రభావము, మహిమ ఎందుకు మనకిస్తున్నాడంటే మనం గొప్పలని కాదు, ఆయన గొప్పవాడు, ఆ రాజు గొప్పవాడు.
రక్షణ గలవాడు, దీనుడు, నీతిపరుడు. అందుకే యోబు గ్రంథం చూడండి, ఒక మాట రాయబడి ఉంటుంది. యోబు గ్రంథము 22వ అధ్యాయము 29 వచనం నుండి 30 వచనం. నిర్దోషి కాని వారినైనను ఆయన విడిపించును, అతడు నీ చేతుల శుద్ధి వలన విడిపింపబడును. నిర్దోషి కాని వాళ్ళని కూడా ఆయన విడిపించగలడు. నీ చేతుల శుద్ధి వలన అతడు విడిపింపబడును. ఇది ఎవరి గురించి చెప్తున్నాడు? దేవుని యొక్క నీతి వలన, ఆయన క్రియల వలన మనకు శుద్ధి కలుగుతుంది, మనకు పాపం నుంచి విమోచన కలుగుతుంది. ఇటువంటి దేవుడు మన దగ్గరికి ఎలా వస్తున్నాడు? గాడిద మీద ఎక్కి ఎలా వస్తున్నాడు? దీనుడిగా, సాత్వికుడిగా, మహిమగల రాజు అయినటువంటి ఆయన మన హృదయ ద్వారం దగ్గర ఎలా వచ్చాడు? అత్యంత కృపాభరితుడుగా, సత్యవర్తనుడుగా సమీపంగా వచ్చి మన దరిద్రమైనటువంటి మన జీవితం మీద ఆయన బట్ట కప్పి నీతి వస్త్రాన్ని ఇచ్చి మన మాలిన్యాన్ని ఆయన తీసుకుంటున్నాడు. అక్కడ ఆయన మహిమను మనకిస్తున్నాడు. ఆ గాడిద పిల్ల నువ్వు నేను అనుకుంటే ఎలా ఊరేగిచ్చారు? పట్టణం అంతా ఊరేగిచ్చారు. అందరి ముందు నన్ను మోసుకొచ్చే గాడిద పిల్ల నా రాజ్యానికి నేను తీసుకెళ్తాను, చూడండి. ఓ అజ్ఞానులైనటువంటి లోకస్తులైనటువంటి పాపపులో ఉన్నటువంటి గాడిదల వంటి వాళ్ళారా రాండి, పశుప్రాయులారా రాండి. నన్ను మోసుకుంటే మీకు ప్రాయచిత్తం ఉంటుంది, నన్ను స్వీకరిస్తే మీకు రక్షణ ఉంటుంది, నన్ను అనుసరిస్తే మీకు మహిమ ఉంటుంది, మీ జీవితాలకు సార్థకత అనేది చేకూర్చేవాడు నేనే. నన్ను ధరించుకొని ఊరేగాల్సిన వారు వీరు అయితే మీ దారిద్ర్యమైనటువంటి ఆ మురికి బట్టలు నేను మోసుకుంటాను, మీ శాపాన్ని నేను తీసుకుంటాను, మీ మీద ఉన్నటువంటి ఆ యొక్క ఉగ్రత శిక్షను నేను భరిస్తాను. నేను భరించాను కూడా చెప్తాడు ఇప్పుడు. ఎందుకంటే పునరుద్ధరణ అయిపోయాడు కదా, అప్పుడు చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏమైంది? పునరుద్ధరణ అయిపోయాడు కాబట్టి ఆల్రెడీ అయిపోయింది. నీ మీద నా మీద ఉన్నటువంటి పాప శిక్ష, శాపము ఆయన భరించాడు. మన డాగులు, మచ్చలు ఆయన భరించాడు. మన హృదయంలో ఉన్నటువంటి కాఠిన్యము, శాపగ్రస్తమైన స్థితి, గచ్చపదలు, మునతప్పులంటే ఐక్య విచారాలు, ధనమోసాలు, వ్యభిచార కాముకత్వాలు, అవిధేయతలు, తిరుగుబాటు స్వభావం, మానవ హృదయంలో గూడు కట్టుకుపోయిన కాఠిన్యమైనటువంటి ఆ యొక్క పాప పాషాణ హృదయాలు ఏమవుతున్నాయి? క్రీస్తు శిలువ ద్వారా పగలగొట్టబడి మార్పు చెంది మహిమ దేవాలయాలుగా మలచబడ్డానికి అప్పగించుకున్నాడు. అందుకే రాత్రి చదివాను, దేవునికి మహిమ కలుగును గాక. కొరింథీ రాసిన పత్రిక చూడండి, 1 కొరింథీ 6వ అధ్యాయము 19-20. మీ దేహము దేని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవుని ఆలయంగా మలుచుకున్నాడు, నువ్వు విలువ పెట్టి కొనుక్కున్నాడు. నీ కొరకు ఆయన పాపాన్ని, శాపాన్ని భరించాడు. అంత మాత్రమే కాదు, 14 వచ్చి చూడండి, అదే అధ్యాయంలో దేవుడు ప్రభువుని లేపును, మనం కూడా తన శక్తి వలన లేపును. నీ దేహంలో క్రీస్తుకు అవయవాలు ఉన్నాయని మీ దగ్గర. తర్వాత పైన చూస్తే 13 చివరి భాగంలో ఉంటుంది. దేహము జాగ్రత్త నిమిత్తము కాదు కానీ ప్రభు నిమిత్తమే, ప్రభు దేహము నిమిత్తమే. చూడండి, మన దేహాలను ఆయనకి ఆలయంగా మలుచుకోవడానికి ఆయనే ప్రాయచిత్తం చేశాడు. ఆయనే శ్రమానుభవంతో కొనుక్కున్నాడు. మనల్ని ఎంతగా కొన్నాడంటే ఆయనకి వెల చెల్లించేంత శక్తి ఎవరికి లేదు. అపవాది కూడా అందుకే అక్కడ ఓడిపోయాడు. ఈయన దగ్గర కొనుక్కున్నాడు, రక్తం ఇచ్చి కొన్నాడు. ఆ రక్తం ఇచ్చి ఎవరిని చెల్లించి కొనుక్కోగలరా ఆయన దగ్గర నుంచి? అవ్వలేదు. ఆ రక్తం ఏమో సామాన్యమైందా? యుగ యుగాలు జీవించేది. ఈ రోజుకి కూడా ఆ యొక్క ఇశ్రాయేల్ ల్యాబ్లో బతుకుంది ఆ రక్తం. భూకంపం వచ్చిన తర్వాత ఆ నెరుల నుంచి విడిపోయి ఆ గుహలోకి పోతే ఒక శాస్త్రజ్ఞుడు, బ్రిటిష్ శాస్త్రజ్ఞుడు పోయి కనుక్కొని తీసుకొస్తే అది బతికుంది. ఎలా బతికింది అని ఆశ్చర్యం
పోనీ దానిలో ఉన్న క్రోమోజోములు చూస్తే అది 23+1 24 క్రోమోజోములు. ఇది బతకడానికి మనిషి ఆవిర్భావానికి అసలు అసాధ్యమైంది. మనిషి జన్మించాలంటే 46 క్రోమోజోములు కావాలి. ఎలా ఉంటుంది రక్తం? రక్తం ఉందంటే మనిషి ఉన్నట్టు, మనిషి ఉన్నాడంటే వాడు మానవుడిగా జన్మించినట్టు. అయితే ఆ మానవుడు ఎవరై ఉండాలా? 24 క్రోమోజోములతో భూమి మీద బతికి మానవుడిగా జీవించిన వ్యక్తి మానవుడు మాత్రం కాదు. ఆ రక్తం బతుకుందంటే అది మానవ రక్తానికి 48 గంటల కంటే ఎక్కువ సజీవస్థితి లేదు. ఇన్ని యుగాలకు కూడా బతుకుందంటే ఆ రక్తం సజీవమైన రక్తం. మానవుడే ఉండాలి, మృతి గెలిచినటువంటి రక్తమే ఉండాలి, సజీవమైన రక్తము, మాట్లాడే రక్తము, పరిశుద్ధ రక్తము. ఇది మానవాతీతమైన రక్తం కాబట్టి ఆ రక్తము ఎవరిదే ఉండాలా? వెంటనే శాస్త్రజ్ఞులు మోకరిల్లేశారు. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ వి హ్యావ్. దేవా, మా జీవితం ధన్యమైపోయింది. మా మెస్సేజ్ నేను చూడగలిగాం. ఎలా? రక్త నమూనాలు చూపించింది. ఒక్కొక్కరికి ఒండిలో వణుకు పుట్టింది. ఒకసారి ఇన్ని వేల సంవత్సరాలు ఆ రక్తం కాపాడబడింది. ఆయన ఉనికి చాటింది. తెరవబడిన సమాజం చెప్తుంది, ఓ ప్రియులారా, ఇదిగో మృత్యుంజయుడు, ఆయన రాబోతున్నాడు. ఎవరి కొరకు? దేహమును దేవాలయంగా మలుచుకుని ఆయన కొరకు ఎదురు చూసేటువంటి మీ కొరకు, నా కొరకు, ఎవరైతే నమ్ముతున్నారో వారందరి కొరకు మేఘారూఢుడై రాబోతున్నాడు. మనం తీసుకోపోవడానికి సిద్ధపరుచుకుంటున్నాడు. ఈరోజు నువ్వు నేను మన నోటి ద్వారా, కన్నుల ద్వారా, చేతుల ద్వారా, ఆలోచనల ద్వారా, నడకల ద్వారా, మన ప్రవర్తన ద్వారా ఎన్ని దుర్మార్గమైన పనులు చేస్తున్నాము. ఎన్నిసార్లు పరిశుద్ధ సన్నిధిని ఎరిగి కూడా నిర్లక్ష్యంగా ప్రవర్తించి ఇప్పటికి కూడా తప్పిపోతున్నాము. ఎన్నోసార్లు మన అంతరంగంలో దేవుని కంటే లోక సంబంధమైన వాటికి ఎక్కువ స్థానం ఇచ్చి దేవుని సమయాన్ని దొంగిలించి ద్రోహుల్లాగా, దొంగల్లాగా బతికితే కూడా ఇంకా పాపంతో కడిగి శుద్ధి చేసుకొని తన వైపు మలుచుకుంటున్నాడు. అటువంటప్పుడు మనం ఆయనకి ఏం ఆరాధన ఇవ్వాలా? మన మాటలు సరిపోవు. మనం ఎంత చేసినా తక్కువ వారమే. అందుకైనా సాత్వికుడుగా, దీన మనస్కుడుగా మన హృదయ ద్వారం దగ్గర ఉన్నప్పుడే మన హృదయాలను మలుచుకొని, తండ్రి, నీ పవిత్రత ముందు, నీ దీనత్వం ముందు, నీ యొక్క సాత్వికం ముందు నేను బలహీనయ్యా, నన్ను క్షమించు. ఎంత ప్రేమామూర్తివి, నువ్వు ఇచ్చిన నాకు ఎంత గొప్పది, అమూల్యమైంది. నా దౌర్భాగ్య దేహంలో నువ్వు మహిమ పొందడానికి నా శాపాన్ని నువ్వు తీసుకొని నీకు వందనాలు. నన్ను ఎత్తుకోవడానికి సిద్ధపరుస్తున్నావు. సంఘంలో సమకూర్చుకో. అనేక మార్లు నిన్ను తృణీకరించాను, తోసివేశాను. కానీ నా మనసుని నీ వైపు తిప్పుకొని నీకు ఆలయంగా మలుచుకుంటూ ఉన్నావు. నీ కీర్తనలను అలా ధ్వనింపజేస్తున్నావు. నీ సహవాసాలతో సేవకుల ద్వారా, పరిశుద్ధ ద్వారా హెచ్చరిస్తున్నావు. ఎంత ప్రేమ! నేను పారిపోయాను అనేక మార్లు ప్రార్థన చేసుకోకుండా. వాక్య ధ్యానం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించాను. అనేక మార్లు నీ పరిశుద్ధుల యొక్క ప్రచురణలో నేను సాక్షిగా నిలబడలేకపోయాను. అనేక మార్లు దూరంగా ఉన్నాను సహవాసానికి. అయినా కూడా నన్ను ప్రేమించి సజీవుడిగా ఉంచి నీ పనిలో, నీ యొక్క సంఘంలో సమకూర్చుకుంటున్నావు. దీనికి నేనేమి ఇవ్వగలను? అనేక మార్లు అన్యులకి నీ ప్రేమ చూపించాలా, ఓర్పుతో సహనం చాటి చెప్పాలా. కానీ నేను ప్రతి దోషం చేసి వాళ్ళని బాధ పెట్టిన మా సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ ఎదుట నేను ప్రతీకారత్యాలు చూపించిన సందర్భం ఉన్నాయి. అయినా కూడా నన్ను నువ్వు తొలి ప్రేమతో ప్రేమిస్తున్నావు. నాలో మార్పు కలగాలని అవకాశం ఇచ్చి మారు మనసు కొరకు సిద్ధపరుస్తున్నావు. నీకు ఏమి ఇవ్వగలను? నీకు స్తోత్రాలు. ఎన్నిసార్లు మనం ప్రేమ చూపిస్తున్నామా అన్యులకి? ఈరోజు ఎందుకు తీవ్రమైన వ్యతిరేకత క్రైస్తవం మీద అంటే, ప్రభువుని వెంబడించే వాళ్ళు కూడా ప్రతీకారాన్ని కోరుకుంటున్నారు. మాకు న్యాయం చేయండి. న్యాయానికి మనం అక్కడ పోవాలా? దేవుడు చెప్పాడు, లోకములో సమస్త విషయాల్లో మీరు శిక్షకు పాత్రులుగా ఉండాలా. ఎందుకు? లోకంలో మీకు న్యాయం దొరకదు, అన్యాయమే. ఎందువల్ల? నీ ప్రభువాడు సిలువను ఇచ్చాడు, నీకు న్యాయం చేస్తున్నాడు ఇంకెవడన్నా భూమి మీద. నీ ప్రభువును తునిగినిచ్చాడు, నీ ప్రభువును సిలువేశారు. ఎక్కడ న్యాయం జరిగిద్ది? న్యాయం అక్కడ నీకు దొరకదు. నువ్వు చూడవలసిన నా వైపు, సహించవలసిన నన్ను చూసి, చూపించవలసిన నా ప్రేమ. నీ ప్రేమను చూపిస్తే నువ్వు పరిశుద్ధుడు కాదు. మానవ ప్రేమలు అంటే స్వార్థమైనవి. అందుకే జంతు ప్రేమలు అదొక ప్రేమ, మానవ ప్రేమలు అదొక ప్రేమ. కానీ జంతు ప్రేమలకి, మానవ ప్రేమలకి అందనటువంటి ప్రేమ
అగాపే ప్రేమ, అది దేవదేవుంది. ఆ ప్రేమతో మనం లోకంలో మానవుని ప్రేమించాలనేది దేవుడి ఉద్దేశం. ఆ ప్రేమ మనలో పుట్టాలంటే ఆ ప్రేమమయంలో మనం నివసించాలి. ఆ ప్రేమను మనం ప్రవహింపజేయాలి. ఆ ప్రేమ చూపించాలంటే మానవ సంబంధం ఏంటంటే ఆ యొక్క సహవాసం సరిపోదు. అందుకే చాలాసార్లు మన కుటుంబాల్లో, మన యొక్క చుట్టూ సమాజాల్లో మనం ఎందుకు వాళ్ళకి కంటకంగా ఉంటామంటే దేవుని ప్రేమ మనం అనుభవించాం, మన హృదయం నింపబడం. అయినప్పుడు కూడా ఏం చెప్తాం? ప్రభువుని నమ్ముకోండి, ప్రభు వైపు చూడండి, రక్షణ పొందని ప్రకటిస్తాం. కానీ మన హృదయాల్లో, మన జీవితంలో ఆ ప్రభు యొక్క ప్రభుత్వం ఉండదు, ఆ ప్రేమ ప్రవహించదు, ఆ ప్రభు యొక్క మహిమను మనం ఆవరించలేకుండా మనం స్వార్థంతో అడ్డుకుంటూ ఉంటాం. అయినా కూడా ఉన్న ఘటన శుద్ధి చేసుకొని మహిమ పొందుతున్నాడు. అంటే ఎంత గొప్ప దేవుడు! ఈరోజు దేవుడు మేల్కొల్పుంది దేనికంటే కనీసం రక్షించబడి మీరన్నా నా కొరకు సాక్షులుగా ఆ ప్రేమ కలిగి నన్ను ఆరాధిస్తే చూసే వాళ్ళకన్నా ఒకవేళ మీ ప్రకటన తగ్గట్టు జీవిస్తున్నారు కాబట్టి పరలోకం స్థానం పొందుకొని ఉన్నారు, వెళ్ళిపోతారు అని దేవుడు సాక్ష్యం చెప్పుకోవాలి. ఊరికి ఆయన పైలోకం వస్తే ఆయనకి ఏమి బహుమానం ఇవ్వడు. కనీసం ఆయన క్రీస్తు ప్రేమ కొరకు కొన్ని కోల్పోవడం, కొంత శిక్షానుభవం నడవడం, కొంత ఆయన ప్రజల కొరకు నీకున్న వాటిని త్యాగం చేసుకోవడం, సమర్పించుకోవడం చేస్తూ ఉన్నప్పుడు నీలో మహిమ పొందుతాడు. ఈ మధ్య ఒక సందర్భం ఎదురైంది. ఒక దైవజనుడు నేను ఆడికి వచ్చాడు, ఆయన కార్యక్రమం వెళ్తున్నాడు. ఆయన ఒక ప్రకటన చేశాడు, బ్రదర్ ప్రార్థన చేయండి, ప్రభు ప్రేరేపిస్తే ఇట్లాంటి దీనులకి మేము సహాయం చేయాలనుకుంటున్నాం, అక్కడ విపరీతమైన తీవ్ర వ్యతిరేకత ఉంది, వాళ్ళకి సహాయం చేయడానికి మీరు ఇచ్చే 10 రూపాయలు కూడా విలువైంది అని అంటే నాకు బాధ వేసిపోయింది. సహాయం చేయాలనిపించింది. కానీ ఆ తర్వాత ఆయన కాంటాక్ట్ దొరకలేదా, అయిపోయింది. కానీ కొద్ది నెలల తర్వాత ఆ దైవజనుడికి అనుకోకుండా గొప్ప అమౌంట్ని దేవుడు ఏర్పాటు చేస్తే పరిచయం చేసుకుంటున్నాడు అక్కడ. అది కొంచెం పరిచయం జరుగుతుంది. అయితే ఆయన్ని పిలిచిన వాళ్ళు ఆయన గురించి మాట్లాడుతుందంటే ఆశ్చర్యం విషయం, అతను ధనాపేక్షుడండి. అది చెప్తాడు పరిచయం చేయండి. కానీ వాస్తవంగా ఆయనతో ఉన్న వ్యక్తులు చెప్పి మాట్లాడంటే, బ్రదర్ ఇంట్లో 3 గదులు ఉంటాయి, ఒక గదిలో వాళ్ళు ఉంటారు, 2 గదులు అందరికీ వచ్చిపోతూ ఉంటారు. మూడోది బయట వరండా వేసి పంచమారేసి అక్కడ ఎవరన్నా ఇబ్బంది పెడతారని పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టకుండా బాడీకి ఇంట్లో ఉండే నలిగి చేస్తున్నాడు. ఇప్పుడు ఏదో ఆశ్రయంగా కట్టి దాన్ని బయటికి ప్రకటించకుండా అనేక మంది విధవరాళ్ళకి ఆహారం పోషించడానికి ప్రయత్నం చేస్తున్నాడు బ్రదర్, స్వార్థుడు. కానీ వాళ్ళతో పాటు పరిచయం చేశారని వాళ్ళకి లోపల మత్సరంతో పెద్ద దగ్గర ఇలా ప్రకటన చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు నెగిటివ్ చెప్తున్నారు మీకు అన్నాడు. చూడండి అంత దారుణం కదా, అంత యథార్థవంతుడు పాపం. ఆయన కుటుంబానికి ఒక గది ఇచ్చేసి సేవకు మొత్తం ఉన్నారు, లేరంటే ప్రభు ప్రేమ యథార్థం చూపించే వాళ్ళు ఉన్నారు. కానీ ఆ ప్రేమ వెనక ఎవరున్నారు? ఆయన ఉన్నాడు. ఆయన లేకపోతే ఆ ప్రేమ చూపించలేరు. అక్కడ అనాగరిక జనులు, వాళ్ళు అవిధేయులు, మూఢాచారాలు ఉన్న వ్యక్తుల మధ్య పరిచయం చేస్తున్నారు. మనం ప్రస్తుతం సమాజం కొద్ది గొప్ప భద్రత ఉంది, కట్టుబాట్లతో నడుస్తుంది. కాబట్టి మనం ఎలా చేయాలంక, ఎలా ఆరాధించాలి ప్రభువుని, ఎటువంటి సమర్పణతో మనం ఆయన మహింపరచాలి. కాబట్టి కేవలం ఆరాధన అంటే మాటలు మాత్రమే కాదు, మన జీవితంలో కూడా కొన్ని మార్పుల ద్వారా దేవుని మహింపరచాలి. అది నిజమైన ఆరాధన. ఆ నిజమైన ఆరాధన ఎక్కడ జన్మించాలి? నీ హృదయంలో జన్మించాలి. అది నిండుగా నిన్ను నింపుతూ ఆయన మహింపరుస్తూ ఉన్నప్పుడు నీ దగ్గర నుంచి ఆయనకి ఏ మహిమ కావాలని తీసుకుంటాడు ఆయన. తర్వాత నీళ్ళు ఆయన మహిమ పొందుకున్నాడు. అందుకనే ఆ చూడండి, ఆ రాయబడిన మాట మత్తయి సువార్త 21వ అధ్యాయం వెళ్దాం. తీసుకున్నా చదవండి. ఇప్పుడు ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లైన చిన్నగాడిదని ఎక్కి నీ ఎద్దకు వచ్చునని సీయోను కుమార్తో చెప్పుడి. కింద వచ్చిన చూస్తే జనసమూహం ఆయనకు ముందు వెళుచున్నవారు, వెనుకొచ్చినవారు, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చేవాడు సింపండుగాక,
సర్వోన్నత స్థలంలో జయము అని కేకలు వేయించింది. అంటే కింద భాగం మూల భాగంలో ఉంది హోసన్నా, హోసన్నా ఇన్ ద హైయెస్ట్. అంటే సర్వోన్నతమైన స్థలంలో ఉండే వాని యొక్క మహిమకు జయమని పలుకుతున్నారు. అక్కడ ఊరికి జయమని రాయబడింది, కానీ హోసన్నా అంటే ద గ్రేట్ హైయెస్ట్ మోస్ట్ ఎగ్జాల్టెడ్. అంటే సర్వోన్నత స్థలంలో ఉన్నటువంటి అత్యధికుడైనటువంటి వానికి మహిమ కలుగునుగా కానీ హోసన్నా అనే లాటినో గ్రీక్ కూడా అది మనకు తెలియదు, అది అరబిక్లో ట్రాన్స్లేట్ చేయబడింది. కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నాడు, హోసన్నా అనేదాన్ని అట్లా చెప్పించారు, కానీ దానిలో చాలా అర్థం ఉంది. మన ప్రభువు చెప్పకనే ఏం చెప్తున్న వాళ్ళు, అత్యున్నతమైనటువంటి స్థలంలో ఉన్నటువంటి దేవా నీకు మహిమ కలుగును గాక. ఆ మాటకి అర్థం అది. కాబట్టి నీవు నేను అత్యున్నత స్థలంలో నివసించే వానికి మహిమ కలిగేంత విధంగా నీ ఆరాధన ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే ఆ ఆరాధన దావీదు కుమారుడు క్రీస్తు ద్వారా దేవుడు ఆ రోజు పొందాడు. ఈరోజు నీ ద్వారా నా ద్వారా మహిమ పొందాలనుకున్నాడు. కాబట్టి నువ్వు ఇచ్చే ఆరాధన ఇప్పుడు ఏమైందంటే సామాన్యమైంది కాదు. గుర్తుపెట్టుకోండి, విలువ పెట్టి కొనబడినటువంటి దేవాలయం నీ దేహంలో నుంచి ఈరోజు దేవుడు మహిమ పొందాలనుకుంటున్నాడు. ఎటువంటి మహిమ? ఆత్మతో సత్యముతో నువ్వు పొందినటువంటి అనుభవం ద్వారా, కొద్ది మాటల ద్వారా, నీ కొరకు చేయబడిన మేలులను బట్టి, నువ్వు సరిదిద్దిన విధానాన్ని బట్టి, నువ్వు పొందుకోబోయే మహిమను బట్టి దేవుని ఆరాధించాలి. అందుకే నీకు ఈ స్థితి నుంచి ఆ స్థితిని చూపిస్తున్న భూమి నుంచే నువ్వు అక్కడికి వెళ్ళాలా. అక్కడ వ్యక్తివి, నీ జీవం ఇక్కడిది కాదు, అక్కడిది. అంటే నువ్వెవరో భూమి నివసిస్తున్నా కానీ నువ్వు భూజనం కాదు, పర సంబంధివి, దేవుని ఆలయం. నువ్వు ఈ దేహం నువ్వు విడిచిపెట్టిపోవాలా. నీకు ఎక్కడ స్థానం ఉంది? దేవుని యొక్క సన్నిధిలో ఆ దూతల మధ్య మహిమ పొందడానికి నిన్ను ఇక్కడ సిద్ధపరుచుకున్నాడు. కాబట్టి నీ ఆరాధన ఎంత అమూల్యమైందంటే ఇప్పుడు దేవతలు చూస్తూ ఉంటారండి. మేము ఎంతో కష్టంతో ప్రయాస దివారాత్మ పరిశుద్ధుడు 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 అంటున్నాడు. వాళ్ళకి ఇంకా ఆప్షన్ లేదు. కానీ నీకుంది, నా రక్షకుడు, నా ప్రభువు, సాత్వికుడు, దీన మనసు గలవాడు, నన్ను ప్రేమించే ప్రియుడు. నీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నన్ను సరిదిద్దే గురువు, నన్ను మోసుకు వెళ్ళేటువంటి నా తండ్రి, నన్ను ప్రేమతో ఆదరించే తల్లి స్వరూపం ఉన్నటువంటి దేవుడు, నా కొరకు సంఘాన్ని సమకూర్చినటువంటి నా రక్షకుడు, నా కొరకు మృత్యువుని జయించినటువంటి పునరుద్ధానుడు. ఎన్ని మాటలు ఉన్నాయి చూడండి. దేవతలకు అవి లేవు, పశ్చాత్తాపడడానికి అవకాశం లేదు. కాబట్టి మాకు శక్తినిచ్చేవాడు ఆయనే. సర్వశక్తుడైన దేవా నువ్వు పరిశుద్ధుడి 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 అంటే వాళ్ళు ఏముంది? పరిశుద్ధుంది. ఆ పరిశుద్ధతకి జనకుడు ఎవరంటే దేవుడు. కాబట్టి ఏమంటారు? పరిశుద్ధుడు 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 గాన ప్రతిగానాలు వేస్తూ ఉంటాడు. నూతన కీర్తనలు నేను వాళ్ళ నోట లేదు, నీ నోట పెట్టాడు. ఎందుకు? నువ్వు ఆయన ప్రతిబింబం, ఆయన మహిమపరచడానికి ఏర్పరచబడినటువంటి ఆ దేవాలయం. నీ నోటి నుంచి వచ్చి మధురమైన పలుకులు ఏంటో అని పరము భూమి మీద ఉన్నటువంటి దయ్యాలు అన్నీ ఎదురు చూస్తూ ఉంటాయి. ఈరోజు ఈ బిడ్డలో ఏం ఆరాధిస్తారు ఆయన్ని చూడాలా. నువ్వు ఆరాధిస్తే దుష్టుడు కూలిపోవాలి అవంతని. ఎలాగా? అయ్యో ఇంత పశ్చాత్తాపం, ఇంత యథార్థత, ఇంత ప్రేమ ఆ బిడ్డలో నుంచి ఆయనకు వస్తుందంటే ఆయన ఎంత పరవశిస్తాడు. నేను అలాంటి స్థానాన్ని కోల్పోయాను, ఆయన మోసం చేశాను, వాడు కూలిపోతాడు. పైన దేవతలు అంటే అబ్బా ఏమిటి ఆరాధన, వీళ్ళకి నేను పరిచయం చేయాలా, వీళ్ళ దగ్గర మేము ఆరాధన నేర్చుకోవాలా. ఎందుకంటే ఆయన వాళ్ళ లోపల ఎవరున్నారు? దివ్యాత్ముడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు. ఆయన ముందు మేము నిలబడలేము. కాబట్టి మేము కూడా ఆరాధించడానికి ఆయన బిడ్డల యొక్క హృదయ ద్వారా మేము నేర్చుకోవాలి కొన్ని. కానీ దేవతలు మనకు వేడుకగా ఉన్నాం. కాబట్టి నీ ఆరాధన అది అసాధారణమైనది. కాబట్టి నువ్వు ఇచ్చే ఆరాధన 3 గమనిస్తున్నాయి. ఒకటి పాతాళ జీవులు గమనిస్తుంటాయి, పరలోక జీవులు గమనిస్తున్నారు, దేవదేవుడు గమనిస్తున్నాడు, నీ అంతరంగంలో నీ ఆత్మ గమనిస్తుంది. సకల పరిశుద్ధుల సహవాసం సిద్ధపడతా ఉంది. ఇప్పుడు ఏమని? ఆయన రాకడ సమీపిస్తుంది. కాబట్టి ఆరాధన అనేది చాలా అమూల్యమైంది. నువ్వు పరలోకంలో పోయి చేసేదని కూడా ఏంటంటే ఆరాధన. నీకు ఎందుకంటే అక్కడ నీకు ఏమీ కొదువు ఉండదు, చేసేది ఇంకా ఆరాధనే. భూమి మీద నువ్వు పొందిన వాటికి మేలున్నిటికీ కృతజ్ఞతగా యుగయుగాలు నువ్వు ఆరాధించాలి. కాబట్టి అటువంటి ఆరాధన నువ్వు నిండు హృదయంతో దేవుడికి
ఈరోజు సమర్పించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి మీ హృదయాల్లో దేవుడు ఇప్పటి వరకు మీతో మాట్లాడిన అంశాలను బట్టి నువ్వు ఆయనకు గొర్రె పిల్లగా ఉన్నావా, గాడిద పిల్లగా ఉన్నావా? గొర్రె పిల్ల అంటే ఆయన నీ కొరకు బలి అయ్యాడు. కానీ నిన్ను మోసుకుంటుంటే ఆయనను మోసుకుని నువ్వు ఇద్దరు ఒకరొకరు భారం భరించుకున్నారు. ఆయన నీ కొరకు ఏమయ్యాడు? శిలువలో భారం భరించాడు గొర్రె పిల్లగా. నువ్వు ఆయన్ని మోసుకుంటూ గాడిద పిల్లగా భూమి మురికిలో ఉన్నావు. నిన్ను విమించడానికి ఆయన రక్తం కార్చాడు. కాబట్టి నీ మహిమకు ఆయన ఆధారభూతుడు. నిన్ను విమోచించడానికి ఆయన వధింపబడిన గొర్రెపిల్లగా తండ్రి నిలబడ్డాడు నిర్దోషిగా. కాబట్టి నీ మురికిని తీసివేసినటువంటి నీ తండ్రికి, నీలో మహిమ పొందాలనుకుంటున్న నీ దేవునికి నువ్వు ఇచ్చేటువంటి మహిమ ఈరోజు అద్భుతంగా ఉండాలి. కాబట్టి ఆర్డినరీ మాటలు ఏం అవసరం లేదు. నీకు తెలిసింది, నువ్వు అనుభవించింది 2 మాటలైనా దేవుని గురించి యథార్థంగా పలికి ఆయనకి కృతజ్ఞత చెల్లించాలని ఆశపడుతుంది. కాబట్టి ఆ యొక్క గాడిద పిల్ల మీద ఎక్కి దీనుడుగా, సాత్వికుడుగా నీ హృదయానికి వచ్చినటువంటి యేసు ప్రభువుని నువ్వు చేర్చుకొని మహిమపరచుగాక. దేవుడి యొక్క వాక్యం తీసుకో. లేచి నిలబడి ఆరాధనకు ముందుగా పాట సంఖ్య 95, మరొక పాట 93. లేచి నిలబడి వరుసలో ఉందాం. చివరి చరణం పాడినప్పుడు లాస్ట్లో అప్పుడు సండే స్కూల్కి వెళ్తారు. 95 క్రొత్త పాటలు, మరొక పాటలు 93. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. అందరూ పాడండి. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. రిధం. నీదు రాజు నీతితో దోషమేమియు లేకయే, నీదు రాజు నీతితో దోషమేమియు లేకయే, పాపరహితుడు ప్రభు వచ్చుచుండే, పాపరహితుడు ప్రభు వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. యేసుని ప్రేమించుచు హోసన్నా పాడేదము, యేసుని ప్రేమించుచు హోసన్నా పాడేదము. యేసుడిలా వచ్చుచుండే, హల్లెలూయా. యేసుడిలా వచ్చుచుండే, హల్లెలూయా. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. మొక్కరిచ్చండి, మొక్కరిశ్వరం ప్రభుని ఆరాధిస్తారు. మొదటిగా సండే స్కూల్కి వెళ్ళి దేవుని సేవకులు ఆరాధన చేస్తారు. ఆ తర్వాత ఒక సహోదరు కొద్ది మాటలతో ఈయన రాజు, నీతిపరుడు, సమాధానపరుడు, రక్షకుడు, ఆయన గుణలక్షణాలు ఎరిగి మనము ఇది హోసన్నా జయమని ఆయన ఘనతను ఆ ప్రాంతంలో దేవుని మహింపరిచారు ఎరిగిన వారే. ఆ రీతిగా మనము కూడా దేవుని గొప్పతనాన్ని ఎరిగి ఆయన రాజు ప్రభువుగా వచ్చాడు.